నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన సంకష్టహర చతుర్థి సందర్భంగా గణపతిని ఏ విధంగా ఆరాధన చేస్తే విశేషమైన శుభయోగం కలుగుతుందో పరిశీలిద్దాం. కలౌ చండీ వినాయకం అంటుంది శాస్త్రం. అంటే కలియుగంలో చండీ అమ్మవారిని గణపతిని పూజించడం ద్వారా మనం అనుకున్న పనులు అనుకున్నట్లు తొందరగా దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. గణపతికి ప్రీతిపాత్రమైన తిథి సంకష్టహర చతుర్థి. సంకష్టహర చతుర్థి సందర్భంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి అభిషేకాలు గణపతికి నిర్వహించడం ద్వారా విశేషమైన శుభయోగం కలుగుతుంది. మీకు వీలైతే దేవాలయానికి వెళ్ళి ఆ ప్రత్యేకమైన ద్రవ్యాలతో గణపతికి అభిషేకం చేయించుకోండి. వీలు కాని పక్షంలో గృహంలో అయినా సరే గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని ఆ గణపతి విగ్రహానికి ఈ ద్రవ్యాలతో అభిషేకం చేసుకుంటే గణపతి అనుగ్రహం సులభంగా కలుగుతుంది. ఈరోజు సంకష్టహర చతుర్థి సందర్భంగా గణపతికి ఆవు పాలతో అభిషేకం చేస్తే ధనపరమైన సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఆవు పెరుగుతో అభిషేకం చేస్తే అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే విఘ్నాలన్నీ పోవాలంటే, ఆటంకాలన్నీ పోవాలంటే ఈరోజు తేనెతో గణపతికి అభిషేకం చేసుకోవాలి. మానసిక అశాంతి, మానసిక ఆందోళన పోవాలంటే ఈరోజు గణపతికి పంచదారతో అభిషేకం చేసుకోవాలి. ఒక్కొక్కసారి ధనం అవసరానికి చేతికి అందక మనం ఇబ్బందులు పడుతూ ఉంటాం. అవసరానికి ధనం చేతికి అందాలంటే, సకాలంలో ధనం చేతికి అందాలంటే సంకష్టహర చతుర్థి సందర్భంగా కొబ్బరి నీళ్లతో గణపతికి అభిషేకం చేయాలి. అలాగే చేతి వరకే వచ్చి జారిపోతున్న పనుల్లో విజయాన్ని అందిపుచ్చుకోవాలంటే అరటి పండ్ల గుజ్జుతో అభిషేకం చేయించుకోవాలి. లేదా గృహంలో అయినా సరే అరటి పండ్ల గుజ్జుతో అభిషేకం చేయాలి. అలాగే శని దోషాలన్నీ పోవాలంటే, గ్రహచార గోచార శని బాధల నుంచి సులభంగా బయటపడాలంటే ఈరోజు 8 గరిక పోసలు, ఒక రావి ఆకు గణపతి ఆలయంలో ఎక్కడైనా సరే స్వామి విగ్రహం పాదాల చెంత ఉంచి నమస్కారం చేసుకోవాలి. అప్పుడు గ్రహచార గోచార శని బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. బెల్లపు పానకంతో గణపతికి అభిషేకం చేయించుకుంటే తొందరగా ప్రమోషన్లు వస్తాయి. ఆకస్మిక ధనప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. రాజకీయాల్లో మంచి పురోభివృద్ధి సాధించడానికి కూడా గణపతికి సంకష్టహర చతుర్థి రోజు చేసే బెల్లపు పానకం అభిషేకం అద్భుతమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే కొన్ని ప్రత్యేకమైన పుష్పాలతో గణపతిని పూజిస్తే విశేషమైన శుభయోగం కలుగుతుంది. జిల్లేడు పూలతో గణపతికి పూజ చేస్తే భూ సంబంధ గృహ సంబంధ వ్యవహారాల్లో విజయం కలుగుతుంది. భూలాభం, గృహలాభం ఇలాంటి వాటిని పొందడానికి జిల్లేడు పూలతో గణపతికి పూజ చేసి వెలగపండు స్వామివారికి నైవేద్యం పెట్టండి. మందార పూలతో గణపతికి పూజ చేస్తే శత్రుబాధల తీవ్రత తగ్గుతుంది. గన్నేరు పూలతో స్వామివారికి ఆరాధన చేస్తే అనారోగ్య సమస్యల తీవ్రత తగ్గుతుంది. భార్యాభర్తల మధ్య గొడవలు బాగా వస్తున్న వాళ్ళు ఈరోజు గణపతికి ఒక పారిజాత పువ్వు సమర్పించండి. గణపతి అనుగ్రహం వల్ల ఆ గొడవల తీవ్రత తగ్గుతుంది. తొందరగా పెళ్లి కావాలంటే చామంతి పూలతో ఈరోజు గణపతికి ఆరాధన చేయాలి. అలాగే గణపతికి తర్పణం అంటే చాలా ఇష్టం. గణపతి తర్పణ ప్రియుడు అని మనకు పురాణాల్లో చెప్పారు. కాబట్టి ఈరోజు ఒక గిన్నెలో పాలు తీసుకొని ఆ పాలల్లో కొద్దిగా గంధము, కొన్ని అక్షింతలు కలిపి ఆ పాలతో 4 సార్లు గణపతికి తర్పణం ఇవ్వాలి. అలా గణపతికి తర్పణం ఇస్తే కూడా గణపతి విశేషమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ఈరోజు గణపతికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని 21 సార్లు చదువుకోవటం ద్వారా కూడా గణపతి అనుగ్రహానికి పాత్రలై అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. ఆ మంత్రం ఏంటంటే, నమో హేరంబాయ మదమోదితాయ సంకష్టస్య నివారణాయ నమః. ఇది మంత్రం. ఈ మంత్రాన్ని ఈరోజు 21 సార్లు చదువుకోవటం ద్వారా గణపతి కృపకు ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. ఈరోజు వీలైతే గణపతి ఆలయ ప్రాంగణంలో కొబ్బరి నూనెతో దీపం పెట్టండి. వీలు కాని పక్షంలో గృహంలో అయినా సరే వెండి ప్రమిదలో కొబ్బరి నూనె పోసి 5 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి. గణపతిని ఎర్రటి పుష్పాలతో, గరికతో, కుంకుమ కలిపిన అక్షింతలతో ఆరాధన చేయండి. సంకటనాశక గణేశ స్తోత్రాన్ని ఈరోజు వీలైనన్ని సార్లు చదువుకుంటే అన్ని సంకటముల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే సాయంకాలం పూట సంకష్టహర చతుర్థి వ్రతం అని ఒక ప్రత్యేకమైన వ్రతం ఉంటుంది. ఆ వ్రతం చేయటం ద్వారా గణపతి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. రేపటి శుభయోగం శీర్షికన నిత్య జీవితంలో ఉద్యోగంలో అభద్రతాభావం ఎక్కువగా ఉన్నప్పుడు ఆ అభద్రతాభావం నుంచి బయటపడటానికి, ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడటానికి ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో పరిశీలిద్దాం. నమస్కారం. అద్భుత విగ్రహామరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ
సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ. శ్రీ విశ్వనాథ ప్రభు. ఆ శ్రీ విశ్వనాథునటువంటి ప్రభు ఎక్కడుంటాడైనా? కాశీ మందిర సంస్థిత. కాశీ మందిరంలో ఉన్నాడయ్యా, మామూలుగా ఉండడం కదా. సంస్థిత, స్థిత అంటూ ఉన్నాడు. సమ్యక్ స్థిత, సంపూర్ణముగా స్థిరంగా ఉన్నాడు ఆయన ఇక్కడ. సంస్థిత అఖిల గురువు. ఆయన ఎవడు? అఖిల గురు, అందరికీ ఆయన గురువు. గురువు అంటే 3 రూపాలతో ఉండాలి అన్నారు ఇక్కడ. ఒకటి మాత, రెండవది పిత, మూడవది ఆచార్య. 3 రూపాలతో ఉంటే గురువు అంటారు ఇక్కడ. ముగ్గురిని గురువు అంటారు. ఆ 3 రూపాలకు అనువైనవాడు ఆయనే. ఆయనే తల్లి, ఆయనే తండ్రి, ఆయనే ఆచార్యుడు కనుక, సర్వజగత్కారణుడు, సర్వజగత్ పోషకుడు కనుక తల్లి ఆయనే, తండ్రి ఆయనే. జ్ఞానప్రదాత ముక్తినిచ్చేవాడు ఆయన కనుక గురువు ఆయనే, ఆచార్యుడు కనుక ముగ్గురికి కలిపి గురు శబ్దం. అఖిల గురువు అనే మాట అనగానే ఈ భావనలో వెళ్ళాలి. ఇందులో మొత్తం విశ్వనాథుని అలా కళ్ళు మూసుకుని ఒక్క శ్లోకం పెట్టుకుంటే హృదయంలోకి వచ్చేసాడు. ఆయన ఏం చేయాలి నీకు? దేయాత్ సదా మంగళం. ఈ శ్లోకాన్ని మరొక్కసారి శ్రవణం చేసి తర్వాత శ్లోకాల్లోకి ప్రవేశిద్దాం. కంఠేయస్య లసత్కరాళ గరళం గంగాజలం మస్తకే వామాంకే గిరిరాజరాజతనయా జయా భవానీ సతి నందిస్కందగణాధిరాజ సహిత శ్రీ విశ్వనాథ ప్రభు కాశీమందిర సంస్థితోఖిల గురు దేయాత్ సదా మంగళం. ఇప్పుడు మరొక స్తోత్రం ఎవరికో చూద్దాం. యా దేవైరసురైర్మునీంద్రతనయైర్గంధర్వయక్షోరగైః నాగైర్భూతలవాసిభిర్ద్విజవరైః సంసేవితః సిద్ధయే యా గంగోత్తరవాహినీ పరిసరే తీర్థైరసంఖ్యైర్వృతా సా కాశీ సా కాశీ సా కాశీ త్రిపురారి రాజనగరి దేయాత్ సదా మంగళం. ఈ స్తోత్రంలో కాశీమాతకు స్తోత్రం. ఆ కాశీ మనకు శుభమునిచ్చుగాక. ఎవర కాశీ అంటే త్రిపురారి రాజనగరి, త్రిపురాసుర సంహారకుడైన పరమేశ్వరుని యొక్క రాజధాని నగరం అయ్యా కాశీ అన్నాడు. విశ్వ వ్యవహారాలన్నీ ఇక్కడ కూర్చుని చేస్తుంటాడు మహానుభావుడు. అందుకే త్రిపురారి రాజనగరి. ఆ పదం ఎంత అందంగా శంకరులు తప్ప ఇంకెవరు అనగలరండి ఇక్కడ. సా కాశీ త్రిపురారి రాజనగరి. ఈ కాశీకున్న గొప్పతనం ఏమిటయ్యా అంటే యో దేవై అసురై మునీంద్ర తనయైర్గంధర్వ యక్షోరగై. దేవతల చేత, అసురుల చేత, మునీంద్రుల చేత, వాళ్ళ తనయుల చేత, గంధర్వుల చేత, యక్షుల చేత, ఉరగముల చేత, నాగుల చేత, అంటే సర్పజాతుల భేదాలు ఉరగం, నాగం. అంతేకాదు భూతలవాసిభి, భూతలంలో ఉన్నవారందరి చేత. అందరూ కొలుచుకోవడం ఒక ఎత్తు అండి, అందరిలో గొప్పవారు కొలుచుకోవడం మరొక ఎత్తు. అదే ద్విజవరైహి. ద్విజవరైహి అంటే దీక్ష పూర్వం ఒక జన్మ, దీక్ష అనంతరం ఒక జన్మ. జ్ఞాన పూర్వం వేరు, జ్ఞానం తర్వాత వేరు కదా. అలాంటి ఉత్కృష్టమైన స్థితికి చెందిన మహాత్ములు ఈ క్షేత్రాన్ని ఆశ్రయించుకుంటారు. మొత్తానికి విశ్వనాథుడి నగరమైన కాశీని ఆశ్రయించుకున్న వారెవరు? విశ్వంలో అందరూను అన్నారు ఇక్కడ. అందుకని దేవతలకు మాత్రమే అంటే మరి రాక్షసులు విశ్వంలో లేరా? వాళ్ళు కూడా వాళ్ళ అభీష్ట స్థితికి ఇక్కడికి వచ్చారు. అందుకే కాశీలో మనం దేవతలు ప్రతిష్ఠించిన, అసురులు ప్రతిష్ఠించిన, సర్పములు ప్రతిష్ఠించిన, సిద్ధపురుషులు ప్రతిష్ఠించిన, మానవుల్లో ఉత్తములైనటువంటి వారు ప్రతిష్ఠించిన లింగం ఉన్నాయా లేదా? మరి వీళ్ళందరూ ఆశ్రయించారు అని చెప్పడానికి ఈ శ్లోకంలో మొత్తం ఎవరెవరు ఆశ్రయించారో అర్గములన్నీ ఇక్కడ చెప్పడం జరిగింది. అయితే వాళ్ళందరూ దేనికి సేవిస్తారు కాశీని? సిద్ధయే, సిద్ధులు పొందడానికే ఇక్కడ చేరుతారు. సిద్ధులంటే ఇవి కూడా ఒక సాపేక్ష శబ్దం. ఎవరెవరు దేనికోసం వస్తారో వాళ్ళు అది పొందుతారు అంతే ఇక్కడ. అందుకే కాశీక్షేత్రానికి 4 పేర్లు ఉన్నాయి అంటోంది పురాణం. ఈ విషయం మనకి స్కాందంలో, మత్స్య పురాణంలో కూడా కనబడుతుంది. ధర్మద, అర్థత, కామద, మోక్షద 4 పేర్లు ఉంటాయి. ఎందుకైతే కలిపేసి ధర్మార్థ కామ మోక్షద అంటే అయిపోయింది కదా. అంటే ఆ 4 కావాలని ఎవడు రాడు, ఒక్కొక్క దానికోసం ఒక్కొక్కడు వస్తాడు ఇక్కడ. అర్థద, కామద సంఖ్య ఎక్కువ, ధర్మద తక్కువ, మోక్షద ఇంకా తక్కువ. ఎందుకంటే అవి కావాలనుకునేవాడు తక్కువ కనుక తెలుసుకోండి ఇక్కడ. ఇక్కడ కాశీకి వచ్చిన వాళ్ళందరూ ముక్తేనా అంటే కావాలనుకుంటే, అది కూడా చెప్తున్నాడు ఇక్కడ. కావాలనుకుంటే అంటే దానికి తగ్గట్టుగా కాశీలో ఉంటే, అది కూడా తెలుసుకోవాలి ఇక్కడ. కాశీలో ఎలా ఉంటో ముక్తి కూడా ఉన్నదండి. ఇష్టానుసారం ఉంటే ముక్తి ఇచ్చేస్తాడంటే ఇస్తాడు, కానీ అది ఇచ్చో లోపల ఎన్ని బాధలు పెడతాడో తెలియదు ఇక్కడ. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. 4 ఇవ్వగలదు కనుక ధర్మద, అర్థద, కామద, మోక్షద
ఎవరు ఏది కోరుకుంటే అది ఇస్తున్నది కనుక సిద్ధయే. విశ్వానరుడనే మహాత్ముడు సంతానార్థే ఇక్కడికి వచ్చి తపస్సు చేస్తే ఆయనకు సత్సంతానం కలిగింది వైశ్వానరుడనే పేరుతో. కాశీఖండంలో కథ. సంతానార్థే ఆయన వచ్చాడు, ఉన్నతమైన స్థితి కోసం మరొకడు వచ్చాడు. హరికేశ్వరుని మహానుభావుడు వచ్చి కూడా తపస్సు చేశాడు గంధర్వుడు. ఈ కథలన్నీ మనకి కాశీఖండంలో చెప్పబడుతూ ఉన్నాయి. కనుక ప్రతివారు వారి వారి సిద్ధుల కోసం ఇందరూ వచ్చి ఏ క్షేత్రాన్ని ఆశ్రయించుకుంటారో, అంటే భూమి యందు ఏదైనా ఇవ్వగలిగిన శక్తి కాశీక్షేత్రానికి ఉన్నది తెలుసుకోండి. కాశీ కల్పవృక్షం, కాశీ కామధేను, కాశీ చింతామణి. అది అన్నిటికంటే దివ్యమైనది. యా గంగా ఉత్తరవాహిని, ఉత్తరవాహినిగా గంగ ప్రవహిస్తున్నది. ఎప్పుడైనా ఉత్తరము అంటే జ్ఞానస్వరూపమేనండి ఇక్కడ ఉత్తరవాహిని. అంతేకాదు ఆ ఉత్తరవాహిని యొక్క గంగా తీరంలో పరిసరై తీర్థై అసంఖ్యై వృత, అసంఖ్యమైన తీర్థాలు ఉన్నాయి. మనం కలిపి గంగాను ఒకటి అనేస్తాం, కానీ ఎన్ని తీర్థాలు ఉన్నాయి ఇక్కడ? మొత్తం సార్ధత్రికోటి అన్నారు ఇక్కడ. 3.5 కోట్ల తీర్థములు ఉన్నాయండి కాశీలో. 3.5 కోట్ల తీర్థములు, సర్వతీర్థముల యొక్క సారం ఉంది ఇక్కడ. ఎక్కడికో నర్మదికి, ఎక్కడికో గోదావరికి స్నానం చేద్దాం అనుకుంటా, అవి సూక్ష్మ రూపాలు ధరించున్నాయి కాశీలు. ఇక్కడ కాశీలో లేనిది లేదండి, సర్వం ఉన్నాయి, సర్వతీర్థములు సారములు ఉన్నాయి. మానస సరోవరం వెళ్తామనండి, అది మద్రాశ్రమం దగ్గర ఉంది. అక్కడ ఉన్నది మానస సరోవర తీర్థం, సామాన్యమైనది కదా, దానికి పురాణం ఉంది. అంటే సర్వతీర్థములు ఇక్కడున్నాయి, అది కాశీ. అందుకే తీర్థై అసంఖ్యై. ఆ గంగ ఒడ్డున ఎన్ని తీర్థములు ఉన్నాయో చెప్పలేం. ఆ గంగే ఒక్కొక్క చోట ఒక్కొక్క తీర్థంగా పేరు పొంది కనబడుతుంది. ఇక్కడ ఆదితీర్థం అనే పేరుతో ఉన్నది కేదారం దగ్గర. ఇలా ఎన్ని చోట్ల ఎన్ని పేర్లు, ఇన్ని పేర్లతో ఉన్నది. పంచగంగా తీర్థం. ఇలా రకరకాల తీర్థములతో గంగ ఏ క్షేత్రాన్ని చుట్టుకొని ప్రవహిస్తున్నదో ఉత్తరవాహినిగా, ఆ కాశీ మా విశ్వనాథుడి రాజధాని, మాకు మంగళములిచ్చుగాక. ఇది ఈ శ్లోకం యొక్క భాగం. ఇక తర్వాత మూడవది నమస్కరించవలసినది. ఎందుకంటే మొదట ఎవరు, తర్వాత ఎవరు, ఆ పద్ధతి అండి. మొదట ఉన్నవాడు విశ్వనాథుడు, తర్వాత వచ్చింది కాశీ. కాశీ తర్వాత ఎవరు వచ్చారు, దానికి నమస్కారం చేస్తున్నారు ఇప్పుడు. తీర్థానాం ప్రవరా మనోరథకరీ సంసార పారాపరా నందా నంది గణేశ్వరైరుపహిత దేవైరశేషైస్తుత. ఇది మహాతీర్థం చెప్తున్నాడు. తీర్థములన్నింటిలో గొప్పది, అభీష్టములు నెరవేర్చున్నది, సంసారపు ఒడ్డునికి చేర్చేది ఉత్కృష్టమైన తీర్థం నందా, అంటే ఆనందప్రదమైనటువంటిది. నంది గణేశ్వరై ఉపహిత, నంది మొదలైన గణేశ్వరుల చేత సేవింపబడుతున్నటువంటిది. విశ్వనాథుడు, విందుమాధవుడు మొదలైన వారందరూ కూడా సేవించే అత్యంత పవిత్రమైనటువంటి ఏ తీర్థం ఉందో ఆ తీర్థం ఇందులో ప్రస్తావించబడుతుంది. యా శంభోర్మణికుండలైక కణికా విష్ణోస్తపోదీర్ఘికా సేయం శ్రీమణికర్ణికా భగవతి దేయాత్ సదా మంగళం. ఆ మణికర్ణిక మనకు ఎల్లవేళలా మంగళములిచ్చుగాక. ఇంతవరకు మణికర్ణిక యొక్క విశేషణాలు చెప్పుకున్నాం. తీర్థముల్లో ప్రవర అత్యంత ఉత్కృష్టమైనటువంటిది అది. యా శంభోర్మణికుండలైక కణిక, స్వామి యొక్క చిన్న మణి కుండలం పడింది అక్కడ. విష్ణోస్తపోదీర్ఘిక, విష్ణువు తపస్సు చేత తన చక్రంతో చెక్కి తన తపోజనిత జలంతో నింపాడు గనక విష్ణువు యొక్క తపస్సుకు సంబంధించిన ఒక పెద్ద బావి అనాలి దాన్ని. ఇక్కడ పెద్ద బావి, అదే తీర్థముగా తొలుత వచ్చినటువంటి తీర్థం అయ్యా. అందుకే మణికర్ణిక, గంగ కంటే ముందుంది కదండి మణికర్ణిక, తర్వాత కదా గంగమ్మ వచ్చి మణికర్ణిక నుంచి ప్రవహించేటప్పటికల్లా మణికర్ణిక సమీపంలో ఉన్న గంగలో స్నానం కూడా మణికర్ణికా స్నానమయ్యే అని శాస్త్రం చెప్తున్న అంశం. అందుకు ముందు మణికర్ణికే, అందుకే మణికర్ణిక తీర్థానికి నమస్కారం చేశారు. క్షేత్రం తర్వాత తీర్థమే, క్షేత్రం కాశీ, తీర్థం మణికర్ణిక. సర్వం శ్రీ విశ్వనాథ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్య
శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రువున్ సంహరమాం రక్ష శ్రీయందాపయమే ప్రభో. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శార్వరనామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, కృష్ణపక్షం, మంగళవారం. సూర్యోదయం 6:37, సూర్యాస్తమయం 6:19. తిథి చవితి రాత్రి 2:59 వరకు. నక్షత్రం చిత్త రాత్రి 3:28 వరకు. వర్జం మధ్యాహ్నం 12:50 నుంచి 2:18 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:57 నుంచి 9:44 వరకు. మరల రాత్రి 11:14 నుంచి 12:03 వరకు. అమృతకాలం రాత్రి 9:37 నుంచి 11:05 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. అష్టక వరకు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7:30. నేటి విశేషం సంకష్టహర చతుర్థి, అలాగే ప్రదోషం కూడా. ఆ కారణంగా ఉదయకాలం నుంచి ఉపవాసం ఉండి సూర్యాస్తమయం అయిన తర్వాత శివారాధన చేస్తూ, మంగళవారం కాబట్టి కందులతో కేజింపావు కందులతో మనం కనుక పూజ చేసి వాటిని ఆవులకు పెట్టినట్లయితే కుజదోషాలు పోతాయి. బెల్లం నివేదన చేసినట్లయితే కుజదోషాలు పోతాయి. అలాగే ఆ శంకరుణ్ణి మారేడు దళాలతో పూజ చేసినట్లయితే సకల పాపాలు పోతాయి. ఎందుకంటే త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. ఒక బిల్వదళాన్ని ఆయనకి సమర్పించినట్లయితే 3 జన్మల పాపం పోతుంది అని చెప్పారు దాంట్లో. కాబట్టి మనం వాటిని సమర్పించుకోవడం, పూజ చేయడం, ఈ కందులు అయినటువంటి వాటిని ఆవులకు పెట్టడం, వీటి ద్వారా విశేషమైన సత్ఫలితాలు సిద్ధిస్తాయి. ఆ తర్వాత మనం సంకష్టహర చతుర్థి వ్రతానికి సంబంధించి గణపతిని పూజ చేసుకోవాలి. 21 దుర్వాయుగ్మాలతో, 21 పత్రాలతో, 21 పుష్పాలతో, అలాగే మనం 21 ఉండ్రాళ్ళు. ఈ ఉండ్రాళ్ళు అనేటువంటిది ఇక్కడ ప్రత్యేకించి చెప్పింది ఏంటంటే నువ్వులతో చేసినటువంటి తెల్లలడ్డు కైహి అని చెప్పాడు. అంటే నువ్వులతో చేసినటువంటి ఉండల్లాగా చేస్తారు కదండి, నువ్వుపప్పుతోటి. నువ్వుల చిమ్మిలి ఉండలు, 21 చిమ్మిలి ఉండలతో నైవేద్యం, 21 చిమ్మిలి ఉండలతో వాయనం, వీటిని సమర్పించుకొని 21 అరగుంజీలు, 21 ఆత్మ ప్రదక్షిణాలతో ఆ పూజను పూర్తి చేసి రాత్రివేళ 9:28 చంద్రుడు కనిపిస్తాడు. ఆ తర్వాత చంద్రుడికి పూజ చేసినట్లయితే మనకు నీలాపనిందలు తొలగడంతో పాటుగా మన యొక్క కష్టాలను అధిగమించేటువంటి శక్తిని మనం పొందగలుగుతాం. ఈరోజు మరో విశేషం భౌమ చతుర్థి. భౌమ చతుర్థి అంటే మంగళవారము చవితి కలిసి వచ్చినటువంటి శుభ సందర్భం. ఆ సందర్భంగా చేసేటువంటి స్నానం కానీ, దానం కానీ, అలాగే పితృదేవతారాధన కానీ, ఇవి అనంతమైన ఫలితాన్ని ఇస్తాయి, చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి. కాబట్టి ఇటువంటి మంచి సమయాలని విడిచిపెట్టడం మంచిది కాదు. అలాగే ఈరోజు గణపతి పూజ కూడా చాలా విశిష్టమైనది. ఎందుకంటే మంగళవారం రోజున మనం శ్రీ గణేశారణం చింది అనే మంత్రాన్ని జపించుకోవడం కానీ, గణేశ రుణమోచక స్తోత్రం, రుణమోచక అంగారక స్తోత్రం, రుణమోచక నృసింహ స్తోత్రం, వీటిని పఠించుకోవడం కానీ, ఇవన్నీ కూడా మనకు ఉన్నటువంటి భౌతికమైన అప్పుల్ని, ఆధ్యాత్మికంగా ఎదగడానికి అవరోధకమైనటువంటి అప్పుల్ని కూడా తొలగించి వ్యక్తిని మోక్షోన్ముఖునిగా చేయడానికి ఉపకరిస్తుంది. అదేవిధంగా అనారోగ్యం తగ్గని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వ్రణమోచక అంగారక స్తోత్రాన్ని కనుక జపించుకున్నట్లయితే ఆ తగ్గని పుళ్ళు మొదలైనటువంటివన్నీ కూడా తగ్గుతూ ఉంటాయి అన్నమాట. అదేవిధంగా ఈ రోజున హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, హనుమంతునికి ఆకుపూజ లేదా సింధూరు పూజ, అప్పాల నివేదన మొదలైనటువంటివి చేయడం, వీటి ద్వారా కోర్టు కేసుల్లో కానీ, ఎన్నికల్లో కానీ, పరీక్షల్లో కానీ, పోటీ పరీక్షల్లో కానీ విజయాలు సిద్ధిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇది జయవారం కాబట్టి. నేటి ఆణిముత్యాలు. మనకు మనమే అంతరంగంలో స్ఫూర్తిని కలగజేసుకుని ముందుకు సాగాలి. ఓం
నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. హనుమంతుల వారి యొక్క దివ్యవంతమైన చరిత్ర ఎవరైతే నిత్యం కూడా పఠనం చేస్తారో వారికి ఏలినాటి శని ప్రభావం తొలగిపోతుంది. సుందరవంతమైన సుందరకాండ పారాయణం మాఘమాసంలో ఎవరైతే ఆచరిస్తారో వారికి కార్యసిద్ధి ప్రదాత తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసరింపజేస్తాడు. హనుమాన్ చాలీసా పట్నం ప్రతినిత్యం 3 సార్లు గనక ఎవరైతే ఈ మాఘమాసంలో చేస్తారో వారికి ఏలినాటి శని దోష ప్రభావం నుంచి బయలుపడేటువంటి శక్తిని ఆంజనేయ స్వామి వారు తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ఇస్తాడు. హనుమత్ బడబాలన స్తోత్రాన్ని ఎవరైతే ఈ మాఘమాసంలో ప్రతినిత్యం పఠిస్తారో వారికి శత్రు వినాశనం అంటే శత్రువులనే వాళ్ళు లేకుండా చేసే అద్వితీయమైనటువంటి అనుగ్రహం ఆ యొక్క ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం వల్ల కలుగుతుంది. పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి వెళ్ళి మాఘమాసంలో అక్కడ గనక మన్యసూక్త పారాయణ చేయించుకొని ఆ సింధూరాన్ని నుదుట గనక ధారణ చేసినట్లయితే అనిర్వచనీయమైన అద్వితీయమైన అభివృద్ధికరమైన ప్రభావాన్ని ఆ యొక్క అంజనీసుతుడు మనకు ప్రసాదిస్తాడు అంటోంది శాస్త్రం. ఇంత గొప్ప విశేషకరమైన ప్రభావాలన్నీ కూడా మన భారతీయ సనాతన సంస్కృతిలోని దేవతా స్వరూపాల్లో దాగి ఉన్నాయి. అందుకే దేవతా విగ్రహాలకు పరిపూర్ణవంతమైనటువంటి విలువను ఇవ్వాలి. మనం వాటిని సంరక్షించడానికి మనం పూనుకోవాలి. అంతేకాదు వాటి పరిశుభ్రత, వాటి యొక్క అద్వితీయమైనటువంటి అనుగ్రహాన్ని మనం సాధించడం కోసం మన వంతు కృషిని మనం సాధించి తరిద్దామా? మరి సర్వే జనాః సుఖినో భవంతు. ఒకటై కనపడేటటువంటి కేవల తేజోమూర్తి సూర్యబింబం ఒక్కటే. ఎందుచేత అంటే మీరు ఒక సాకార రూపాన్ని ఎదురుగుండా పెట్టి పూజ చేశారనుకోండి, ముందు ప్రారంభంలో పూజలో ఏమంటామంటే ఆయనని నేను పూజ చేస్తున్నాను అని దేశకాల సంకీర్తనం చేసి నా ఎదురుగుండా ఉన్నవాడిని ఒక పేరుతో పిలుస్తాను. ఏదో ఈయన వెంకటరమణుడు, నేను పూజ చేస్తున్నాను, ఏదో ఫలానా గోత్రంలో పుట్టిన ఫలానా పేరున్నవాడిని ఫలానా స్వామిని పూజ చేస్తున్నానంటాను. పూజ అంతా అయిపోయాక అసలు ఇది కాదయా సత్యం, అసలు సత్యం వేరే ఉంది. అసలు భగవంతుణ్ణి తెలుసుకోవడానికి మార్గం ఏమిటో తెలుసా? నాణ్య పంథాయ నాయ విద్యతే, ఇంకొక మార్గం లేదు, ఇదొకటే మార్గం అని అన్నప్పుడు నేనేం చెప్తాను? ఆ ఈశ్వరుడు ఎక్కడో లేడు. నీవారస్సూకవత్తన్వీ పీతాభాస్వత్యనూపమా, ఇక్కడే కాంతిపుంజంలా వెలిగిపోతున్నాడు. వడ్డుగింజ యొక్క చివరి భాగం మొన ఎలా గీరుకుంటుందో ఇలా అంటే అలా అంత చిన్న రూపం బిందు రూపంలో లోపల ప్రకాశిస్తున్నాడు. మళ్ళీ తస్య మధ్యే, ఆ మధ్యలో వెలుగుల ముద్దగా వెలుగుతున్నాడు. దాన్ని ఏ పేరు పెట్టి పిలు, నీ ఇష్టం. అది దివు ప్రకాశం. స బ్రహ్మ సశివ సహరిసేంద్ర సోక్షర పరమస్వరాట్ రాజాధిరాజాయ ప్రసజ్య సాహిని. అందుకే పోతన గారు భాగవతం చేస్తూ 3 లోకములకు 3 కాలములకు 3 రూపములకును మూలమగుచు భేదమగుచు తిరిగ భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన అంటారు. అటువంటి పరమాద్భుతమైనటువంటి స్వరూపమై సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త ఏకమైపోయినటువంటి తేజస్వరూపమైనటువంటి పరబ్రహ్మ స్వరూపము కన్నుల ముందు వెలుగుల ముద్దగా ప్రకాశించడం అంటే ఒక్క సూర్యబింబ దర్శనం చేతనేది. ఆయన లోకములకన్నిటికీ కూడా అన్నం పెట్టేవాడు ఎవరు అంటే సూర్య భగవానుడే అన్నం పెట్టాడు. అసలు ఈ లోకానికి మొట్టమొదట అన్నం పెట్టినవాడు ఆయనే. ఓషధి అనేటటువంటి మాటని కల్పించినవాడు కూడా ఆయనే. ఓషధి అన్న మాటకు అర్థం ఏంటంటే, ఓషధి అంటే స్త్రీవచనం. అసలు ఆ శక్తిని కల్పించినవాడు ఎవరు అంటే సూర్య భగవానుడు. ఈ సృష్టి అంతా జరిగిన తరువాత ప్రాణుల వంక చూశాడు. ప్రాణులన్నిటికీ కూడా షడూర్ములు అని ఉంటాయి. షడూర్ములలో ప్రధానమైనవేవి అంటే ఆకలి దప్పులు. ఆకలి దప్పులు,
జరామరణములు, శోకమోహములు, ఈ ఆరింటిని షడూర్ములు అంటారు. ఇవి సమస్త ప్రాణులకు ఉంటాయి, ఒక్క మనుష్యులకే కాదు. ఆకలి దప్పిక లేనిదే ఉంటుంది, శోకము మోహము లేనిదే ఉంటుంది. ఎంత అనుబంధం ఉన్నదో అంత శోకం ఉంటుంది, ఎంత తక్కువ అనుబంధం ఉన్నదో అంత తక్కువ శోకం ఉంటుంది. అందుకే అసలు సృష్టిలో విచిత్రం ఏమిటంటే శోకము అధికముగా ఉండే ప్రాణి మనుష్యుడు ఒక్కడే. మిగిలిన ప్రాణులకు అంత శోకము లేదు. ఎందుకో తెలుసా? వాటికంత వ్యామోహం లేదు. ఓ పక్షి ఉందనుకోండి, దాని పిల్లకి ఎగిరి ఆహారం సమకూర్చుకోవడం వచ్చిందనుకోండి, ఇక అది పట్టించుకోదు. అందుకే అది ప్రశాంతంగా ఉంటుంది. ఓ కుక్క, తన కడుపున పుట్టిన కుక్క పిల్ల తనంత తాను సంపాదించుకోవడం వస్తే వదిలిపెట్టేస్తుంది, అయిపోయిందంతే, ప్రశాంతంగా ఉంటుంది. శోకం ఎవరికి ఎక్కువ అంటే ఎవరు ఎక్కువ అనుబంధాన్ని పెట్టేసుకుని వ్యామోహంలో నిండిపోతాడో వాడికి ఎక్కువ శోకం. ఎవడు తేలి ఉంటాడో అంటే ఎవడు అనుబంధములన్నీ ఈశ్వరుని యందుంచి తత్ప్రసాదముగా మిగిలిన వాటిని అనుభవిస్తూ ఉంటాడు. అంటే ఏమండి ఉండకూడదా అంటే, నేను అన్న మాట పట్టుకోవాల్సుమా, నేను గంభీరమైన మాట అన్నాను. ప్రధానమైన అనుబంధము ఈశ్వరుని యందు. కాబట్టి ఈశ్వర మీ ప్రసాదం నాకు ఈ కొడుకు, ఈశ్వర మీ ప్రసాదం నాకు ఈ కోడలు, ఈశ్వర మీ అనుగ్రహం నా కూతురు, ఈశ్వర మీ అనుగ్రహం నా అల్లుడు, ఈశ్వర మీ అనుగ్రహం నా మనవలు. ఇప్పుడు ఆయనకి అది ప్రసాదం. ప్రసాదాన్ని ఎంత పవిత్రంగా చూస్తాడో దాన్ని ఈశ్వర విభూతిగా, అంత అనుగ్రహంగా, అంత ఆనందంగా చూస్తాడు తప్ప అంతకన్నా వ్యామోహంతో మాత్రం చూడడు. అందుకని తేల్తాడు. రామకృష్ణ పరమహంస చెప్పినట్టు పనసకాయ కొట్టడం గొప్ప కాదు, పనసకాయలోని పాలు చేతికి అంటుకోకుండా కొట్టడం గొప్ప. నూనె రాసుకుని చేతికి ఎవడు పనసకాయ కొడతాడో వాడి చేతికి ఏది అంటుకోదు. నూనె ఒక్కటి లేకపోతే పనసకాయ అంతా చేతికి అంటుకుంటుంది. చేతికి వ్యామోహం అంటుకోకుండా ఉండాలి అంటే, చేతికి అంటే నా ఉద్దేశ్యం మనస్సుకి నిర్వ్యామోహం కలగాలి. అది దేని వల్ల కలుగుతుంది అంటే అన్ని భావనలు ఈశ్వరుని యందు నిలబడిపోయినప్పుడు. అది ఆయనతో సంగము నిస్సంగమే. ఈశ్వరుడితోటి సంగము సంగములా కనపడిన నిస్సంగమే. ఎందుకంటే కొన్నిసార్లు కామము కామములా కనపడిన నిష్కామమే. ఎందుకంటే నాకు ఏదో లౌకికమైన విషయముల మీద కామం ఉందనుకోండి, కామం ఈశ్వరుని యందు కామం ఉంటే కామం కాదది, ఉండవలసిన కామం, ఉత్తమ కామం. కాబట్టి అది కోరిక లేనితనమే అయిపోతుంది. కోపం అన్నాను అనుకోండి, తప్పు. ఏమిటి నాకు ఈ దిక్కుమాలిన కోపం, అస్తమానం నాకు కోపం వస్తుంది, నాకు ఈ కోపం పోదా అసలు అని నా కోపం మీద కోపం వచ్చిందనుకోండి, అప్పుడు ఆ కోపం పోవాలని కోరకూడదు, ఆ కోపం ఉండాలి. అది ఉత్తమ కోపం. కాబట్టి ఉండి లేనిదవుతుంది, ఉండి ఉత్తమ గుణం అవుతుంది. ఎప్పుడు ఒకప్పుడు దుర్గుణంగా ఉన్నది ఒకప్పుడు సుగుణం అవుతుంది. అలా ఎప్పుడు మారుతుంది జీవితం అంటే సమస్తము ఈశ్వరుని యందు న్యాసమైనప్పుడు. అలా ఆయన నిర్హేతుకమైన కృపని చూపించాడు ఒకప్పుడు సమస్త ప్రాణికోటి యందు. వీళ్ళకి షడూర్ములు ఉన్నాయి. షడూర్ములంటే ఆకలి, ఆకలి దప్పిక, ఈ రెండు భరించడం విశేషమైనటువంటి కష్టం. సంస్కృతంలో ఏది అసలు అలవాటు పడడం, దేన్ని ఉపాసనలోకి తెచ్చుకోవడం, ఏది గుణముగా ప్రకాశించడం చాలా కష్టమో దాన్ని క్షకారంతో ప్రయోగిస్తారు. క్షమ అన్నాను అనుకోండి, ఓర్పు. ఓర్పుతో ఉండడం అంత తేలిక కాదు. నాకేం తెలుసండి అని ఓర్పు పట్టాలనుకోండి, ఎంతో వినయం ఉండాలి. ఆ వినయం అంత తొందరగా వచ్చేస్తే ఇంకే. అందుకు కదా శంకర భగవత్పాదులు షట్పది చేస్తూ అవినయమపనయ విష్ణోహో అని మొదలుపెట్టారు. క్షమ, క్షుత్. క్షుత్ అంటే ఆకలి, అది అంత తేలిక కాదు. అలాగే క్షుధా, దాహం వేసిందనుకోండి, అంత తేలిక కాదు ఓర్చుకోవడం. అటువంటి షడూర్ములలో ఒకటైనటువంటి ఆకలి చేత ప్రాణులన్నీ బాధపడుతున్నాయి. ఎంతమందికి ఎన్నిసార్లు అన్నం పెడతారు? అందుకే సూర్యనారాయణమూర్తి చేసినటువంటి మహోపకారం ఏమిటంటే కొన్నిటికి ఓషధీ తత్వాన్ని కటాక్షించాడు. ఓషధి అంటే అది ఒకసారి తిన్నంత మాత్రం చేత ఆకలి అనబడేటటువంటి రోగాన్ని పరిమారుస్తుంది. రెండు, అది కొద్దిగా మిగిలే అనుకోండి, మళ్ళీ తీసుకెళ్లి భూమిలో పెడితే అపారంగా మళ్ళీ పెరుగుతుంది. అలా పెరగగలిగినది, లోపల ఆకలి అనేటటువంటి వ్యాధిని పోగొట్టగలిగినది ఏది ఉన్నదో దానికి ఓషధి అని పేరు. ఉదాహరణకి ధాన్యం ఉన్నాయనుకోండి,
దంపుకుని బియ్యం చేసుకుని తిన్నాం అనుకోండి, అన్నం వండుకొని, ఆకలి తీరుతుంది, శక్తిగా మారుతుంది. ఏది కనపడితే అది తిన్నాం అనుకోండి, అతిసారం వస్తుంది, ప్రమాదం వస్తుంది. ఏది లోపలికి వెళ్ళి జీర్ణమై శక్తిగా మారుతుందో అది పోషిస్తుంది. ఆ పోషకత్వము కలిగినటువంటి వాటిలో ధాన్యము, గోధుమలు, రాగులు, సజ్జలు ఇలాంటివన్నీ చేరుతాయి. అవి ఒక్కసారి పండి తినేసిన తరువాత ఇక మళ్ళీ ఎలా వస్తాయి అన్న ప్రశ్న వచ్చిందనుకోండి, ప్రమాదం జాతికి. అప్పుడు జీవకోటి నిలబడదు. ఓషధీతత్వం ఉంటుంది. ఒక్క బస్తాడు ధాన్యం దాచుకున్నాడు అనుకోండి, 9 బస్తాల ధాన్యం తినేసిన పండిన 10 బస్తాల్లో ఆ ఒక్క బస్తాలో ధాన్యం పట్టుకెళ్ళి మళ్ళీ భూమిలో వేశాడు అనుకోండి, మళ్ళీ 10 బస్తాల ధాన్యం వస్తాయి. ఓషధి అంటే తినబడినప్పుడు శక్తినిస్తుంది. అదే ఓషధి చిత్రం ఏమిటంటే మళ్ళీ భూమిలో పెట్టినప్పుడు ద్విగుణంగా, బహుళంగా మళ్ళీ వచ్చి లోకము యొక్క ఆకలిని తీరుస్తుంది. అటువంటి ఓషధీతత్వాన్ని ప్రకాశింపచేసిన వాడు ఎవరంటే సూర్యభగవానుడు. ఎవరి ద్వారా చేశాడు అంటే అది కూడా చాలా విశేషమైన భావనతో చేశాడు. ఎక్కడ చెప్పారు ఈ విశేషాలంటే మహాభారతం ఆరణ్య పర్వంలో ధౌమ్యుడు మాట్లాడతాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. అలర్కుడు వెళ్ళి స్వామి కాళ్ల మీద పడి ఇలా అన్నాడు, బ్రహ్మం కురు ప్రసాదం మే శరణ్య శరణార్థినః దుఃఖాపహరాం కురుష్వ దుఃఖాపహరాం కురుష్వ దుఃఖార్థస్య వికర్మణః దుఃఖార్థస్య వికర్మణః. బ్రహ్మర్షి శరణు, నేను శరణార్థిని, అనుగ్రహించు. దుఃఖంలో మునిగి ఉన్నటువంటి దుష్కర్మిని నేను, నా దుఃఖాన్ని పోగొట్టు అన్నాడు అలర్కుడు. దత్తస్వామి వింతగా నవ్వి ఇలా అన్నాడు, వెంటనే పోగొడతానయ్యా, ముందు నేను అడిగేదానికి సరిగా ఆలోచించుకొని సమాధానం చెప్పు. కస్యత్వం కస్య వా దుఃఖం కస్యత్వం కస్య వా దుఃఖం తథాత్వేవం విచార్యతాం తథాత్వేవం విచార్యతాం అంగానీమాని దేహంచ అంగానీమాని దేహంచ సర్వాంగాని విచింతయ సర్వాంగాని విచింతయ. నీవెక్కడి నుంచి వచ్చావు? ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? చెప్తున్నాడు ఎక్కడి నుంచి. కస్యత్వం కస్య వా దుఃఖం, నువ్వు వచ్చింది ఎక్కడ? నీకు దుఃఖం ఎక్కడి నుంచి వచ్చా? దుఃఖం ఎవరికి ఉంది చెప్పు? దుఃఖం ఎక్కడుంది? దుఃఖం మనసులో ఉందే? బుద్ధిలో ఉందే? కాళ్ళలో ఉందే? చేతిలో ఉందే? నువ్వు శరీరానివా? నువ్వు అవయవాలా? నువ్వు దుఃఖం ఏ అవయవంలో ఉంది విచారించన్నాడు దత్తస్వామి. భాగవతంలోని అవధూత గీత గుర్తుకొస్తుంది కదా. యదు మహారాజుకు ఇలాంటి స్థితే కలిగింది. ఆయన ఒక అవధూతను నిర్లిప్తంగా తిరుగుతున్న వాడిని చూసి జిజ్ఞాసతో, అయ్యా గురుదేవా, మానవుడు లోభాన్ని మోహాన్ని వదిలిపెట్టి ఆ పరమాత్మను ఏ విధంగా చేరటానికి వీలవుతుంది అని అడిగాడట. అప్పుడు అవధూత స్వామి ఇలా ఉపదేశించాడు, ఇతరుల ధనాన్ని పరస్త్రీలపై కాంక్షను వదిలేయాలి, మొట్టమొదట చేయాలి. అంతేకాదు ఇతరులను దూషించకూడదు, ఇతరుల సొమ్ముపై ఆశ కలిగి ఉండకూడదు. తర్వాత ముసలితనం వల్ల రోగాలు చుట్టుముట్టక ముందే ఈ శరీరము చాంచల్యాన్ని పొందకోకుండా అంటే బుద్ధి చాంచల్యం పొందక మునిపే, కంఠములో శ్లేష్మం చేరక మునిపే, శరీరములో శక్తియుక్తులు దిగిజారిపోక మునిపే భక్తి భావనతో స్థిరుడై ఉండాలి. అలా చేస్తే అతడు ఆ భగవంతుని యొక్క దివ్య పాదార విందాలను సేవిస్తూ ఉంటాడు.
తన భక్తి భావంతో ప్రతిదినము అమోఘమైన ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అలాంటివాడు కర్మల నుండి విముక్తుడవుతాడు. అలా కాకుండా భార్య, పుత్ర, ధన, ధాన్యాదులు యందు అనేక విధాలుగా ప్రేమ పెంచుకున్నట్లయితే వాడు వాటితో యోగం కలిగినప్పుడు, దుఃఖ సాగరంలో యోగం కలిగినప్పుడు మునిగిపోతాడు. దాళ్లతో ఎప్పుడైనా కొంచెం దూరం అయిపోతే అంతా ఇక దుఃఖంలోనే. ఆ దుఃఖంలో చిక్కుకున్న వాడికి బుద్ధి పని చేయదు, నీతి ఉండదు, కర్తవ్య జ్ఞానం ఉండదు. ఇక్కడ ఒక పావురం కథను ఉదాహరణగా చెప్పుకుందాం. ఒక పెద్ద అడవి ఉంది. ఆ అడవిలో ఒక పావురం తన భార్యతో ఒక చిన్న గూడు కట్టుకొని కాపురం చేస్తుంది. ఆ పావురాల జంట ఎంతో అనురాగంతో కలిసిమెలిసి తిరుగుతున్నాయి. సంతానం కలిగింది. పిల్లలు కాస్త అటు ఇటు తిరగడం ప్రారంభించాయి. ఇలా కొన్ని నెలలు గడిచాయి. ఒకసారి వీటిని పట్టుకోవటానికి వలపన్నాడు. పాపం కర్మకాలి ఆ ఆడపావురం పిల్లలు ఆ వలలో చిక్కుకుపోయాయి. తన భార్యను, తన సంతానాన్ని ప్రాణంలాగా చూసుకుంటున్నటువంటి ఆ మగపావురం మోఘావేశంతో తాను కూడా ఆ వలలో ప్రవేశించింది. వాటితో పాటు విచారపడుతూ, దుఃఖిస్తూ కృషించిపోయింది కూడా. తన మోహావేశం చేత కుటుంబంతో పాటుగా తాను కూడా చిక్కింది. ఈ కథ వల్ల మనం తెలుసుకున్నది ఏమిటంటే, తీవ్రమైన మోహం ఎవరికీ పనికిరాదు. ఈ మోహం మహా చెడ్డది. మోహాన్ని జయించాలి. అందుకు నిరంతరం భగవంతుని ధ్యానం చేసుకోవాలి అని దత్తస్వామి అలర్కుడితో ఇలా అన్నాడు. నీవెక్కడి నుంచి వచ్చావు? దుఃఖం ఎవరికి ఉంది? ఎక్కడుంది? నువ్వు ఈ శరీరానివా? నువ్వు ఈ అవయవాలవా? జాగ్రత్తగా ఆలోచించు అన్నాడు. ఈ ప్రశ్నలు వేసి స్వామి ఏమి సంకల్పించాలో కానీ వెంటనే అలర్కుడి మనస్సు ఈ ప్రశ్నల మీద ఏకాగ్రమైపోయింది. ఆలోచనలో పడ్డాడు. ఆలోచన లయించిపోయింది. నేనెవరు? ఈ ప్రశ్న మొదటిది. దాని దగ్గర అలర్కుడికి మనస్సు సుడిగుండంలో తిరిగినట్లు తిరుగుతోంది. ప్రతి ఒక్కటి నేననిపిస్తుంది. నేను ఎవరంటే అన్నీ నేనే అనిపిస్తున్నది. ఇది నేను కాదని తేలుతోంది. మళ్ళీ ఎక్కడెక్కడో విన్న వాక్యాలు కూడా అన్నీ కూడా ఏది నేను, ఇదంతా నేనే, ఏది నేను, ఏది నేను కాదు, ఇదంతా నేనే, ఏది నేనే కాను అని తోస్తుంది నాకు. ఎక్కడెక్కడో విన్న వాక్యాలు, చదివిన శాస్త్రాలు, ఎప్పటివో తల్లి ఉపదేశాలు గురి చూసినటువంటి బాణాల్లాగా సమయానికి గుర్తొస్తున్నాయి. ఆలోచనలు తెగ నరికి నిర్ణయాలను స్పష్టంగా చూపిస్తున్నాయి. చివరికి అలర్కుడు, దేవా నాకు దుఃఖం లేదు అని తన ఆలోచన సరళిని వివరించాడు. సమ్యక్ ప్రపశ్యతో బ్రహ్మన్ మమ దుఃఖం నకించన, మమ దుఃఖం నకించన, అసమ్యక్ దర్శనాత్ మగ్నః, అసమ్యక్ దర్శనాత్ మగ్నః, సర్వదైవా సుకార్ణవే, సర్వదైవా సుకార్ణవే, సుకార్ణవే. బ్రహ్మర్షి సరిగా చూస్తే నాకు దుఃఖం ఎంత మాత్రమూ లేదు. సరిగా చూడకపోతే నిరంతరము దుఃఖసాగరంలో మునిగే ఉన్నాను నేను. ఇంటి కోడిని పిల్లి తింటే దుఃఖం కదా, అదే పిల్లి ఇంట్లోని ఎలుకను తింటే హాయి. ఎంత బాగుందండి. మమతే దానికి కారణం అన్నాడు అలర్కుడు. కోడి మీద మమకారం నీకు, అదే ప్రాణి కదా, అది కూడా అదే ప్రాణి రూపంగా ఉండే ఎలుక కదా, దాన్ని తిన్నప్పుడు ఈ పిల్లికి శబాష్ అంటున్నావు. అదే పిల్లి వెళ్ళి నీ తాకిన కోడిని తింటే పిల్లి మీద కోపపడి దూరం వదిలేసేయండి తిని అంట. ఇది బాగలేదు. దత్తస్వామి అలర్కుని ఆలోచనకు మెచ్చుకొని దాన్నే ఇంకా బలపరిచాడు. మమేతి మూలం దుఃఖస్య న మమేతి నివృతేః. నాది అనేది దుఃఖానికి మూలం,
నాది కాదు అనేది సుఖానికి మూలం. కిం వా పశ్యసి రాజేంద్ర ప్రధానం త్వేవ మావయోః యతః పరోహి క్షేత్రజ్ఞాత్ సంఘతోయం గుణాత్మకః సంఘతోయం గుణాత్మకః. రాజా, నీలోనూ నాలోనూ ఉన్నటువంటి ప్రధానుడిని చూసావా? నాలో నీలో. ఎందుకంటే ఈ దేహేంద్రియాదులు నీ త్రిగుణాత్మకాలు, వాటికంటే జీవాత్మ కంటేను కూడా పైవాడు ప్రధానుడు. ఆతడే ఆత్మ అన్నాడు స్వామి. అప్పుడు అలర్కుడు ఇలా చెప్పాడు, స్వామి, విషయం తెలిసింది, మనస్సుకు మాయాబంధం మాత్రం వదలటం లేదు. అందువల్ల శాశ్వత బ్రహ్మైక్యం కలిగే యోగాన్ని ఉపదేశించు అన్నాడు. అప్పుడు దత్తస్వామి క్రమంగా జ్ఞానము, వైరాగ్యము, నిష్కామకర్మ, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానము, సమాధి, సిద్ధులు, యోగజ్ఞలు, సహజ సాధన, నిరంతర సాధన, ప్రణవానుసంధానము, బ్రహ్మాత్మ నా స్థితి అనేటువంటి అంశాలను అంతా వివరించాడు. బ్రహ్మాత్మ నా స్థితి అనేటువంటి వివరించి ఆత్మతత్వ బోధన చేస్తున్నాడు. నిజంగా అలర్కుడు ఎంత భాగ్యవంతుడు. ప్రత్యక్షంగా దత్తాత్రేయుడితోనే ఆ యోగ సిద్ధిని ప్రసాదించుకుంటుంది. అమ్మ యొక్క ఆశీర్వచనం, మదాలస యొక్క ఆశీర్వచనం, మదాలస ఆలోచన, మదాలస యొక్క స్థితి అంతా కూడా అలర్కుడికి వచ్చేసింది కదా. అందుకని మదాలస యోగిని కదా, మదాలస కొడుకు కాబట్టి అలర్కుడు రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. అందుకని అక్కడంతా ప్రవృత్తి మార్గంతో దాంట్లోనే వెళ్ళచ్చు, ప్రవృత్తి మార్గంలోనే మోక్షాన్ని పొందవచ్చు. కానీ ఇప్పుడు నివృత్తి మార్గానికి వచ్చాడు కాబట్టి ఇవన్నీ బోధించి ఎంత అదృష్టం అలర్కుడికి. దత్త చరిత్ర వింటున్నారు మీరంతా కూడా. మీకోసమే నేనంతా చెప్తున్నాను. శ్రీ గురుదత్త.